ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే హెల్దీ అండ్ వెయిట్ లాస్ రెసిపీ సోయా ఆమ్లెట్, అది కూడా 30 మినిట్స్లో. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం 50 గ్రామ్స్ సోయా చంక్స్ తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది మన ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫస్ట్ వీడియో. ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేసామంటే, జిమ్కి వెళ్ళేవారు, వెయిట్ లాస్లో ఉన్నవారికి, బిగినర్స్కి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఏం తినాలో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఇంగ్రీడియంట్స్ ఏంటి అనే కన్ఫ్యూజన్ పోవడానికి మన ఛానల్. హెల్దీ గోల్స్. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకోవాలి. అందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోయాలి. వాటర్ బాగా బాయిల్ అవుతుండగా మనం తీసుకున్న సోయా చంక్స్ అందులో వేసి స్టవ్ ఆఫ్ చేసి 5 మినిట్స్ అందులో ఉంచాలి. ఒక జల్లి గిన్నె తీసుకొని అందులో సోయాని వేయాలి. ఒక 2 టైమ్స్ సోయాని కోల్డ్ వాటర్లో వేయాలి. సోయాని మంచిగా స్క్వీజ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. కావాల్సిన పదార్థాలు: చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ 1 టీ స్పూన్. మేమైతే రాక్ సాల్ట్ వాడుతున్నాం, మీరు నార్మల్ సాల్ట్ అయినా వాడచ్చు. బ్లాక్ పెప్పర్ 1/4 టీ స్పూన్, చికెన్ మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్. మామూలుగా బయట దొరికేదైనా పర్వాలేదు, వాడుకోవచ్చు. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్, ఫ్రెష్ది అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ 1 టేబుల్ స్పూన్. 4 ఎగ్స్. స్వీట్ కార్న్ 50 గ్రామ్స్. ఆనియన్స్ 50 గ్రామ్స్, ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. క్యారెట్ 50 గ్రామ్స్. క్యాబేజీ 50 గ్రామ్స్. మేమైతే రెడ్ క్యాబేజీ తీసుకున్నాము, నార్మల్ క్యాబేజీ అయినా పర్వాలేదు. క్యాప్సికమ్ 80 గ్రామ్స్. ఒక బౌల్ తీసుకొని అందులో సోయా వేసుకొని మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా బ్రష్తో స్ప్రెడ్ చేసుకోవాలి. ముందుగా మిక్స్ చేసిన మిశ్రమాన్ని ప్యాన్ మీద వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ప్రతి కార్నర్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి, ఎందుకంటే కార్నర్స్ బాగా కుక్ అవుతాయి. ప్యాన్ మీద ఒక మూత పెట్టి స్టవ్ సిమ్లో 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా సిమ్లో కుక్ చేస్తే బాగా కుక్ అవుతుంది.
వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్యాన్ని రొటేట్ చేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచాలి. రెడీ అయిన సోయా ఆమ్లెట్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అన్ని వెజిటేబుల్స్ ఎలా కుక్ అయ్యాయో. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో హెల్దీ ఫుడ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.